చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతా ఉన్నాం రా. సో బాల్య వివాహాలు అని అంటున్నాం. సో ఈ చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఉన్నటువంటి ప్రస్తుత అప్డేట్ ఏంటి అని అంటే లాన్సెట్ రిపోర్ట్ అనేది దీనికి సంబంధించి రావడం జరిగిందిరా. ఏ రిపోర్ట్ వచ్చింది అని అంటున్నాం? లాన్సెట్ రిపోర్ట్ అని అంటున్నాం. ఇగో ఈ లాన్సెట్ రిపోర్ట్ ఇటీవల దేని మీద వచ్చింది, లేదా లాన్సెట్ అనేటువంటి అధ్యయనం ఇటీవల భారతదేశానికి సంబంధించి దేని మీద జరిగింది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరు చైల్డ్ మ్యారేజెస్ మీద జరిగింది, బాల్య వివాహాల మీద జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ లాన్సెట్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అని అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి బాల్య వివాహాలకి సంబంధించినటువంటి అంశాలను ఇది అందించడం జరుగుతూ ఉంది. ఈ లాన్సెట్ అనేటువంటిది ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాల పరిధిలో ఇది రిపోర్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. యూకే బేస్డ్కి సంబంధించినటువంటిది. అలాగే ఇది 1823లో స్థాపించడం జరిగిందిరా లాన్సెట్ అనేటువంటిది. ఈ లాన్సెట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇంపార్టెంట్ అని అంటే రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 1 or 2 క్వశ్చన్స్ రిపోర్ట్స్ మీద అడుగుతూ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు మనకి లాన్సెట్ అనేటువంటి రిపోర్ట్ బాల్య వివాహాలకి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి అడగడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అడుగుతారు. భారతదేశంలో మొత్తం 100% బాల్య వివాహాలు జరుగుతున్నాయి అని అంటే 50% పైన బాల్య వివాహాలు కేవలం ఒక 4 రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నాయి. ఆ 4 రాష్ట్రాలని ఇటీవల లాన్సెట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అధ్యయనం ప్రకారం గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగారు అనుకోండి, మీరు 4 రాష్ట్రాల పేర్లు చెప్పాలి లాన్సెట్ అధ్యయనం ప్రకారం. సో ఈ లాన్సెట్కి సంబంధించినటువంటి అధ్యయనం ప్రకారం మనం చెప్పాల్సినటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే 1 బీహార్ అని అంటున్నాం రా, బీహార్ రాష్ట్రం. 2 ఉత్తరప్రదేశ్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక రాష్ట్రం ఏంటి అని అంటే పశ్చిమ బెంగాల్ అని అంటున్నాం, పశ్చిమ బెంగాల్. మరొక రాష్ట్రం వచ్చి ఏమిటి అని అంటే మహారాష్ట్ర. ఇగో ఈ రాష్ట్రాలలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అని ప్రస్తుతం వచ్చినటువంటి రిపోర్ట్ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రాలలో మొత్తం దేశంలో 100% మ్యారేజెస్ జరుగుతూ ఉంటే 50% పైన బాల్య వివాహాలు అనేవి ఈ 4 రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ బాల్య వివాహాలు అనేవి పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయా, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయని మరొక వేరియేషన్ని కూడా ఇక్కడ స్టేట్మెంట్ రూపంలోనో క్వశ్చన్కి సంబంధించి అడగవచ్చు. ఇటీవల వచ్చినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నవి అని అంటున్నాం. అవి 50% కంటే ఎక్కువ అని అంటున్నాం. రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు అని అంటే లాన్సెట్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ని కొంచెం అటుంచి భారతదేశానికి సంబంధించి ఒక సర్వే జరిగిందిరా. సో భారత్కి సంబంధించి ఒక సర్వే జరిగింది. ఆ సర్వేని ఏంటి అని అంటే నేషనల్ అంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5రా. సో ఏమని అంటున్నాం? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని అంటాం. ఇగో 5 అనేటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అని అంటే 2019 నుంచి 2021 మధ్యన ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో తేలినటువంటి అంశం ఏంటి అని అంటే ఈ బాల్య వివాహాలకి సంబంధించినటువంటి అంశాలను నమోదు చేశారు. ఇందులో 18 ఏళ్ళు నిండకుండానే మ్యారేజ్ అవుతున్నటువంటి పిల్లలకి సంబంధించి, ఆడపిల్లలకి సంబంధించి ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి దీని ప్రకారం ఎక్కువగా ఏ ప్రాంతాలలో మ్యారేజెస్ జరుగుతూ ఉన్నవి అని అంటే ఈ మ్యారేజెస్ అనేవి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇది నమోదు చేయడం జరిగిందిరా. గ్రామీణ ప్రాంతాలలో చైల్డ్ మ్యారేజెస్ దేశవ్యాప్తంగా 27% జరుగుతూ ఉన్నాయిరా. మరి పట్టణ ప్రాంతాలలో ఈ మ్యారేజెస్ ఎంత % జరుగుతూ ఉన్నాయి అని అంటే 14.7% జరుగుతూ ఉన్నాయి అని చెప్పింది. ఎంత అని అంటున్నాం? 14.7% పట్టణ ప్రాంతాలలో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. 18 ఏళ్ళు నిండక ముందే మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ మ్యారేజెస్ పర్సెంటేజ్ అనేది 27గా ఉంది అనేటువంటి అంశాన్ని ఎవరు చెప్పడం జరిగింది అని అంటే భారత్కి సంబంధించినటువంటి నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ద్వారా తెలియడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి మనం ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ సర్వేకి సంబంధించి సర్వే జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ బాలికలకు వివాహం 18 ఏళ్ళు నిండకుండానే వివాహం అయినటువంటి వారికి సంబంధించినటువంటి డేటా మొత్తం రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ డేటా ప్రకారం
అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, అలాగే బాలింతలుగా లాక్టేటింగ్ ఉమెన్గా మారినటువంటి వారి పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి కూడా ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుందిరా. కొంచెం క్వశ్చన్ అనేది ఇంకా ఇన్డెప్త్ పెంచుకుంటే ఇక్కడి వరకు కాకుండా ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం, నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే రిపోర్ట్ ప్రకారం 5th ప్రకారం భారతదేశంలో ఈ సర్వే జరిగేటప్పటికి, సర్వే ఎప్పుడు జరిగిందన్నాం, 2019-21 మధ్యన జరిగింది అని అంటున్నాం. ఈ 2019-21 మధ్యన సర్వే జరిగేటప్పటికి భారతదేశంలో బాల్య వివాహాలు అయ్యి ఆ బాలికలు 18 ఏళ్ళు నిండకుండానే ఏ ప్రెగ్నెన్సీ అలాగే బాలింతలుగా మారినటువంటి వారి పర్సెంటేజ్లు కూడా ఒక్కసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ బాలింతలకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఈ రికార్డ్ అయ్యి ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి వస్తే మనకి పట్టణ ప్రాంతంలో ఎంత అని అంటే 3.8% అని అంటున్నాం రా. ఎక్కడని అంటున్నాం, అర్బన్లో 3.8% మంది ఈ సర్వే జరిగేటప్పటికి ప్రెగ్నెన్సీగానో లేకపోతే పిల్లలకి జన్మనిచ్చో ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండకుండా కనబడ్డారు. ఇక అలాగే గ్రామీణ ప్రాంతాలలో వీరి పర్సెంటేజ్ ఎంత ఉంది అని అంటే రూరల్లో ఇది 7.9% ఉందిరా. సో ఇలా ఇగో ఈ 2 అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇన్డెప్త్గా అడిగితే ఈ అంశాలు అనేవి మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సరే, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడిగిన, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఈ బాల్య వివాహాలు జరగడం వలన ఉండేటువంటి ప్రభావాలు ఏంటి గుర్తించండి అని ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ స్టేట్మెంట్ లెవెల్లో వస్తుంది, నార్మల్గా తెలుసు కదా మీ అందరికీ. సో ఇప్పుడు బాల్య వివాహాల వలన ప్రభావాలు ఏమిటి అని అంటారు. ఇక మీరు ఒక్కసారి మీ కమెంట్ బాక్స్కి పని చెప్పండి. ఇప్పుడు బాల్య వివాహాలు వీటికి సంబంధించినటువంటి ప్రభావాలు అని అంటున్నాం. సో ఇంపాక్ట్స్, ఎలాంటి ఇంపాక్ట్స్ అనేవి ఉంటవి బాల్య వివాహాల వలన అనేటువంటి అంశాన్ని మిమ్మల్ని ఒక ప్రశ్నగా అడిగారనుకోండి, మీరు ఎలాంటి స్టేట్మెంట్స్ని ఇక్కడ గుర్తిస్తారు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. సో దీనికి సంబంధించి మనం ఒక 4-5 అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. బాల్య వివాహాలు జరిగితే ఏమవుతుంది అని అంటే, ఒకటి ఎంఎంఆర్ పెరుగుతుంది, ఐఎంఆర్ పెరుగుతుంది. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది పెరుగుతుంది, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 18 ఏళ్ళు నిండకుండా పెళ్ళయి సరైన పౌష్టికాహారం లేకుండా పిల్లలను కనేటువంటి ఏజ్ అనేది అనుకూలంగా లేకపోవడంతో కొన్ని సందర్భాలలో పిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లులు చనిపోతారు, కొన్ని సందర్భాలలో పిల్లలు చనిపోతారు. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి తల్లుల మరణం అలాగే తల్లుల శిశు మరణాలు అనేవి పెరుగుతాయి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ అని గుర్తుంచుకోండి. సో ఇలా ప్రభావాలు కారణాలు అడిగితే ఇవి పెరుగుతవి అని అంటున్నాం. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ రా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలానే వస్తాయి. ఇక నెక్స్ట్, ఎవరైతే 18 ఏళ్ల లోపు చైల్డ్ మ్యారేజ్ అయ్యి ఆ పరిస్థితి తెచ్చుకుంటారో వారికి సంబంధించి విద్యా హక్కులని కోల్పోతారు రా. ఏమంటున్నాం, ఎడ్యుకేషన్ రైట్స్ని కోల్పోతారు, అంటే విద్యని కోల్పోవడం జరుగుతుంది, కోల్పోతారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే, ఇక్కడ విద్యను కోల్పోతూ ఉన్నారు. దీని వలన ఏం పెరుగుతుంది అని అంటే, లింగ సమానత్వం అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది, లింగ సమానత్వం తగ్గుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది 3వ అంశం. సో వీటిని స్టేట్మెంట్గా అడుగుతారు, అందుకోసమే నేను చాలా వివరణాత్మకంగా ఈ అంశాలను వివరిస్తా ఉన్నా. ఇక నెక్స్ట్ 4వ అంశం ఏంటి అని అంటే, కొన్ని సందర్భాలలో వీరంతా విద్యను కోల్పోయారు, అలాగే లింగ సమానత్వం అనేది తగ్గింది అని అంటున్నాం. సో దీంతో పాటు ఏమవుతుంది అని అంటే, హింసకి గురవుతారు రా. ఇప్పుడు మెచ్యూరిటీ లేనటువంటి వివాహాలు ఎక్కడ ఎక్కువ జరుగుతాయనంటే, ఎక్కువ శాతం 99.99% ఎవరైతే ఇల్లిటరేట్స్గా ఉంటారో, పేదరికంలో ఉంటారో అలాంటి కుటుంబాలలో ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. సో ఇలా లింగ సమానత్వం తగ్గిన తర్వాత మనం అంటున్నది మరొక అంశం ఏంటి అని అంటే, హింసకి గురవుతారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. హింసకు గురి కావడానికి అవకాశం ఉంటుంది, గురవుతారు. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మరొక అంశం ఏంటి అని అంటే, ఇక ఎలాగ ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ కుటుంబం కూడా, ఇలా చైల్డ్ మ్యారేజ్ అయినటువంటి కుటుంబం కూడా పేదరికానికి లోనవుతుందిరా, పేదరికంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇవి ముఖ్యమైనటువంటి ప్రభావాలు.
బాల్య వివాహాలు జరగడం ద్వారా ఎలాంటి ప్రభావాలు ఉంటవి గుర్తించండి అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సింది తల్లులు మరియు శిశువులకి సంబంధించినటువంటి మరణాలు పెరుగుతవి అని అంటున్నాం. 2 విద్యా హక్కును కోల్పోతారు పెళ్ళవడం ద్వారా అని అంటున్నాం. రెండోది లింగ సమానత్వం అనేది తగ్గుతుంది, జెండర్ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది అని అంటున్నాం. హింసకి గురవుతారు అని అంటున్నాం. లాస్ట్ పాయింట్ వచ్చి పేదరికంలో ఇరుక్కుపోతారు అనేటువంటి అంశాలను ఇక్కడ బాల్య వివాహాలకి సంబంధించినటువంటి ప్రభావాలలో మనం చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. మరి భారతదేశంలో బాల్య వివాహాలను నిర్మూలించేందుకు వచ్చినటువంటి పథకాలు ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. భారతదేశంలో బాల్య వివాహాలను నిర్మూలించేందుకు యాక్ట్ ఒకటి ఉన్నది, ఆ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నారు. ఇక గుర్తుంచుకోండి, మరొక కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇక బాల్య వివాహాల నిషేధ చట్టం బాల్య వివాహాల నిషేధ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే ఇగో ఈ చట్టం మనకి 2006లో తీసుకురావడం జరిగిందిరా. ఈ 2006లో వచ్చినటువంటి చట్ట ప్రకారం ఏం చేస్తున్నారు అని అంటే ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేయాలని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు ఉండాలి అని చెప్పారు. ఎవరికి? అమ్మాయికి ఉండాల్సినటువంటి వయసు 18 సంవత్సరాలు అన్నారు. అబ్బాయికి ఉండాల్సినటువంటి వయసు 21 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. సో ఇలా ఈ బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అనేది రావడం జరిగిందిరా. అయితే ఈ బాల్య వివాహాలకి సంబంధించి ఈ వయసు కూడా కొంత అమ్మాయిలకి అనుకూలంగా లేదు. వారు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ వయసుతో అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే జయా జైట్లీ కమిటీని నియమించడం జరిగిందిరా. వివాహానికి సంబంధించినటువంటి అంశాలను సూచించండి అని చెప్పేసి దీనిపైన స్టడీ చేయండి అని చెప్పేసి జయా జైట్లీ కమిటీని నియమించడం జరిగింది. నేను స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్ ఇదే. సో ఇప్పుడు జయా జైట్లీ కమిటీ అనేది దేనికోసం వచ్చింది అని చెప్పేసి అడుగుతారా. సో ఇలా అడిగితే ఈ మ్యారేజ్ వయసుకి సంబంధించినటువంటి అంశాల కోసం వచ్చినటువంటి కమిటీ జయా జైట్లీ కమిటీ. ఈ కమిటీ ఏం చెప్పింది అని అంటే అమ్మాయిలకి సంబంధించినటువంటి వయసు 18 సంవత్సరాలు కాదు, దీన్ని 21 సంవత్సరాలకి పెంచాలి అని చెప్పేసి సూచించిందిరా. ఇలా సూచించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ బాల్య వివాహాల నిషేధ సవరణ చట్టం అని చెప్పేసి ఒక సవరణ చట్టాన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసింది. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది? 2021లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బిల్ అనేది స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. సో ఇలా ఇటీవల భారతదేశంలో బాలికల పెళ్లి వయసు 21 సంవత్సరాలకి పెంచాలి అని ఏ కమిటీ సూచించింది అని అంటే జయా జైట్లీ కమిటీ అని గుర్తుంచుకోండి. ఇది అమ్మాయిలకి సంబంధించినటువంటి పెళ్లి వయసుని 21 సంవత్సరాలుగా నిర్ధారించి దీనిని ఒక యాక్ట్గా తీసుకురమ్మని చెప్పింది. ఈ యాక్ట్ను లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిరు 2021కి సంబంధించి. ఆ చట్టాన్ని ఏమంటున్నాము అని అంటే చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2021 అని అంటున్నాం. సో ఇలా వచ్చినటువంటి ఈ యాక్ట్ అనేది స్టాండింగ్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. ఇలా ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇది యాక్ట్ ప్రకారం. మరి భారతదేశంలో ఈ బాలికలకి చైల్డ్ మ్యారేజెస్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏమిటి అని అంటారు. ఇప్పుడు బాల్య వివాహం జరుగుతాయి, ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ ఉంటాయి అని మనం మాట్లాడినాం. ఇలాంటి వాటి ఈ ప్రభావాలను తగ్గించేందుకు భారతదేశంలో కొనసాగుతున్న పథకాలను గుర్తించండి అని అంటారు. ఇప్పుడు మనం క్లాస్ అనేది ఈ టాపిక్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? లాన్సెట్ రిపోర్ట్ నుంచి స్టార్ట్ చేసినాం. అది ప్రస్తుత అంశం. ఇటీవల లాన్సెట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో బాల్య వివాహాలు 50% బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలని ఒకసారి మీరు గుర్తించండి క్రింది స్టేట్మెంట్ల నుంచి అని క్వశ్చన్ అడుగుతారు. మనం దానికి ఆన్సర్ చేయాలి కదా, చేద్దాం. సో ఇప్పుడు భారత ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలు ఏ పథకాలు కొనసాగిస్తుంది అనేది ఒకసారి మనం మాట్లాడదాం. సో ఇప్పటి వరకు మనం మాట్లాడింది యాక్ట్స్ గురించి మాట్లాడినాం. 2006లో బాల్య వివాహాల నిరోధక చట్టం అనేది వచ్చింది, నిషేధ చట్టం అనేది వచ్చింది. దానికి అమెండ్మెంట్గా 2021లో మరొక చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేసారు లోక్సభలో. దీనికి అంతకంటే ముందు జయా జైట్లీ కమిటీ అనేది ఒక రిపోర్ట్ని ఇచ్చింది అని మాట్లాడినాం. ఆడపిల్లల వయసును పెంచండి అని చెప్పింది 21 సంవత్సరాలకి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం రా. సో ఇందులో ఈ బాలికలకి సంబంధించి, ముఖ్యంగా బాలికలకి సంబంధించి, అమ్మాయిలకి సంబంధించి ఏదైనా సమస్య వస్తే వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఫైట్ చేసేందుకు ఒక కమిషన్ ఉందిరా. దాన్ని ఏమని అంటున్నామనంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది ఉందిరా. ఏమని అంటున్నాం? జాతీయ
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అని అంటున్నాం. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఉన్నది. సో ఇలా ఈ కమిషన్ అనేది ఏమైనా అన్యాయం జరిగితే వారికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి పాటుపడుతుంది, కృషి చేస్తుంది. అలాగే ఇప్పుడు 18 ఏళ్ళు నిండకుండా ఏదైనా బాల్య వివాహం జరిగినా, అలాగే బాలికలకి ఏదైనా ఇబ్బంది వచ్చినా చైల్డ్ లైన్ అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక టోల్ ఫ్రీ నెంబర్తో. సో 1098 నెంబర్తో ఏది అని అంటున్నాం, ఇగో చైల్డ్ లైన్ నెంబర్ అనేది ఒకటి ఉంది. సో ఈ చైల్డ్ లైన్ నెంబర్ ఏం చెప్తా ఉంది అని అంటే 1098కి ఫోన్ చేయండి, మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, దాన్ని పరిష్కరించేందుకు దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ స్పందిస్తారు అని చెప్పేసి చెప్తా ఉంది 1098. ఓకే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం తీసుకొచ్చిందిరా. అసలు ఆడపిల్లను పుట్టగానే చంపేసేటువంటి పరిస్థితులు, ఆడపిల్లలు అని అంటే వారిని అనాథలు చేసేటువంటి పరిస్థితులు మనం సమాజంలో కొన్ని చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటికి సంబంధించి అవగాహన కల్పించడం, ముఖ్యంగా బాల్య వివాహం అయితే మనం రెండవ అంశంగా ఏం చెప్పినాం, విద్యను కోల్పోతారు అని అన్నాం. సో అలా విద్యను కోల్పోకుండా ఉండేందుకు బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిర్రా. సో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం 2015లో తీసుకొచ్చి అవగాహన కల్పిస్తూ ఆడపిల్లల్ని రక్షించుకోవడం, వారికి చదువును చెప్పించడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా భారత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. సో ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఇప్పుడు పిల్లల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఒకటి తీసుకొచ్చిర్రా. ఏమని అంటున్నాం, జాతీయ కార్యాచరణ ప్రణాళిక. పిల్లల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక అని అంటున్నాం. కార్యాచరణ ప్రణాళిక. సో ఇది ఎప్పుడు వచ్చింది అని అడుగుతారా, అడుగుతా మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2016 బాగా గుర్తుంచుకోండి. ఇగో దీని మీద ఇట్లా ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు తెలియనట్లు ఉండొద్దు, ఇది మనకు తెలుసు అని చెప్పేసి మీరు భావించాలి. ఇప్పుడు తెలిసింది కూడా. ఓకే, పిల్లల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక అని అంటున్నాం. నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి తీసుకురావడం జరిగిందిరా. సో ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 2016లో వచ్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా భారత ప్రభుత్వం పిల్లల కోసం కొనసాగిస్తున్నట్టు, ముఖ్యంగా ఆడపిల్లల కోసం కొనసాగిస్తున్నటువంటి అంశాలుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా